అయినటువంటి విలువల్ని అలాగే ఒక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఎస్పెషల్లీ సప్తపది అనే మూవీలో వారు చూపించడం జరిగింది. తర్వాత ఒక గురు శిష్య సంబంధాలు కానీ స్వాతికిరణం సినిమా తీసుకుంటే గురు శిష్యుడు, గురువుని మించిన శిష్యుడు అలాంటి కథా వస్తువుల్ని కూడా వారు మనకి ఎన్నో సినిమాల్లో చెప్పడం జరిగింది. వారు నిజంగా కళా తపస్వి అనే పేరుకి కరెక్ట్గా వారికి బిరుదు ఇవ్వడం జరిగింది అని నేను ఫీల్ అవుతున్నాను. సో వారు ఈరోజు మన మధ్య లేరు. అయితే అలాంటి సంగీత సాహిత్య నృత్య పరమైనటువంటి కథా వస్తువు మళ్ళీ వస్తుందని నేనైతే అనుకోను. అలాంటి సినిమాలు వస్తాయని నేనైతే అనుకోను. మనం ఒక గోల్డెన్ ఎరాని మనం ఈరోజుతో మనం మిస్ అవుతున్నాం. మనం అది చరిత్రగానే మిగిలిపోతుంది. ఇంకా వారు తీసినటువంటి సినిమాలు నవ్వుతో భవిష్యత్తు అవైతే డెఫినెట్గా మనకి రావు. కాకపోతే వారు ఆ సినిమాలు మన మధ్య ఉన్నంతకాలం మనం డెఫినెట్గా ప్రతి ఫ్యామిలీ కూడా అవి మళ్ళీ 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 వేసుకుని చూసేటువంటి సినిమాలు వారు ఇచ్చారు మనకి. అది ఎంతో పెద్ద కళా సేవ మనందరికీ కూడా. వారు నిజంగా కారణ జన్మలు. నేను ఇదే ఇంట్లో అదే హాల్లో వారితో కూర్చొని మాట్లాడడం జరిగింది. నేను చేస్తున్నటువంటి సంగీతంలో రీసెర్చ్ పరంగా నేను వారితో మాట్లాడాను. అయితే ఎవరికి తెలియని విషయం ఏంటంటే వారు తన కెరీర్ని ఒక సౌండ్ ఇంజనీర్గా ప్రారంభించారు. సౌండ్ ఇంజనీర్గా ఒక స్టూడియోలో జాయిన్ అయ్యి అక్కడి నుంచి వారు అసిస్టెంట్ డైరెక్టర్గా, అక్కడి నుంచి డైరెక్టర్గా ఎదగటం జరిగింది. నేను వారితో మాట్లాడినప్పుడు నాకు ఈ విషయాలు బోధపడ్డాయి అన్నమాట. సో అలా సౌండ్ ఇంజనీర్గా వారు పనిచేస్తున్నప్పుడు వారికి కలిగిన ఇంట్రెస్ట్ సంగీతం, అలానే సాహిత్యం, అలాగే నృత్యం కూడా వారు నాకు అలా కలిగిందని నాతో చెప్పడం జరిగిందనమాట. సో వారి గురించి చాలా విషయాలు పర్సనల్గా వచ్చి కలిసి నేను తెలుసుకునే అదృష్టం నాకు కలిగింది. అలా చాలామంది కూడా వారిని ఎంతమందిని కలిసినా కూడా వారి గృహంలో ఎంతో మందిని కలిశారు. మనం అందరి పిక్చర్స్ చూస్తే మనకు అర్థమవుతుంది వారు ఎంత టైం కేటాయించి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి అందరినీ కూడా ఆశీర్వదించడం జరిగింది. వారిలో నేను కూడా ఒక్కదాన్ని. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ వారితో అలాంటి అసోసియేషన్ లభించదు మనకి. వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి.